ఇండియాలో ఉన్నప్పుడు నాకొక విష్ లిస్ట్ ఉండేది. బ్రాకలీ అండ్ రెడ్ క్యాబేజ్ లాంటి ఎగ్జాటిక్ వెజెస్ ట్రై చేయాలని. బట్ అది అస్సలు పాసిబుల్ కాలేదు. బ్రాకలీ అనేది ఒక అఫోర్డబుల్ అస్సలు రేంజ్‌లో ఉండేది కాదు. అండ్ ఆల్సో ఈజీగా అవైలబుల్ కూడా ఉండేది కాదు మన లోకల్ మార్కెట్స్‌లో. బట్ వెన్ ఐ మూవ్ టు కెనడా ఫస్ట్ ట్రై చేసిన వెజ్ ఇది. చాలా బాగుండే అండ్ అస్సలు ఓవర్ ప్రైస్డ్ కాదు. చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్. నా హస్బెండ్‌కి బేసికల్లీ వెజ్జీస్ అంటేనే నచ్చదు. అలాంటిది ఇప్పుడు బ్రాకలీ ఫేవరెట్ అండ్ చాలా రెగ్యులర్ గా తింటారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా క్విక్ గా అయిపోతుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఆలివ్ ఆయిల్ లో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాసేపు ఉంచేసి తర్వాత మనం బ్రాకలీ నేను అలాంగ్ విత్ స్టెమ్స్ వేస్తాను. ఇది చాలా బాగుంటది టేస్ట్. బ్రాకలీ ఫ్రెష్ గా ఉంటేనే యాడ్ చేయండి, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. సో అలాంగ్ విత్ సమ్ వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్, లేదా ఏం వెజీస్ యాడ్ చేయకపోయినా బాగుంటది. బట్ ఆనియన్స్ మాత్రం పక్కా వేసుకోండి, చాలా చాలా టేస్టీ ఉంటది. ఇంకా ప్రోటీన్ కోసం పనీర్ అండ్ దెన్ సాల్ట్, ఇంకా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఆర్ చిల్లీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటది. పసుపు అండ్ వేరే మసాలాస్ లాంటివి యాడ్ చేయకండి. ఈ బ్రాకలీ ఎసెన్స్ అండ్ ఆ ఫ్లేవర్ కొంచెం మిస్ అవుతుంది. సో అది కొంచెం ఒక్కటి చూసుకోండి. ఇంకా రైస్ అండ్ కొత్తిమీర వేసేసుకొని గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. దట్స్ ఇట్. బ్రాకలీ ఫ్రైడ్ రైస్ రెడీ. అందరూ ట్రై చేసి do let me know in the comments. Thank you.